నమస్తే అండి. ఈరోజు అయితే చూడండి చామ దుంపలు ఎన్ని ఘనం కాసాయో ఒకటే చెట్టుకు. ఇది ఇప్పుడు దుంప అనేది తీస్తున్నాము. అమ్మకి చెవులిన వాడే ఇగ్గు ఇగ్గు అత్తాయి గడ్డి ఇంట్లో లేదు లేదు గిది గదవాటి ఒక్కటానికి దాదాపు ఇలా పైన వెళ్తుంది. ఎందుకంటే మీద ఇన్ని దుంపలు ఊరినాయి కదా, లోపల కూడా చాలా ఊరినాయి. ఇది భూమిలో పెట్టినామండి. ఒక్కసారి చూద్దాం ఎన్ని దుంపలు వెళ్తాయి అన్నది ఈరోజు. దాని పక్క కొంచెం గడ్డి ఉందట అమ్మ ఇస్తుంది. ఏం కాదు ఏం కాదు ఇది ఊరిందా? ఊరింది ఊరింది తీ. ఇప్పుడైతే నేను తట్ట పట్టుకొచ్చిన చూసిరా ఇగ్గు ఇగ్గు తీ. నువ్వు ఎట్లా తీయత్తా నీకు అట్లా తీయి. గట్టిగా చెప్పాలి అమ్మకైతే, మెల్లగా చెప్తే వినపడదు. ఫస్ట్ అయితే రౌండ్గా తీస్తుంది చూద్దాం. మెల్లగా తీ ఒక్కొక్కటి దాసరాబది మెల్లగా తిత్తురు ఇక. ఎందుకంటే బాగా ఒక్కొక్కటి ఆయన కింద పడతామని భయపడుతుంది. ఇక్కడ చూడండి ఎన్ని దుంపలు వెళ్తున్నాయో. ఒక్కటే దుంప పెట్టానండి, ఒక్క దుంపకు ఎన్ని వెళ్తున్నాయి చూడు. ఇవి నాటు రకం అండి, మస్తు ఉంటాయి టేస్ట్ మాత్రం. పాతకాలం ఈ చామగడ్డ ఈ సైజు నేను పెట్టాను. ఎన్ని వెళ్తున్నాయి చూడు. ఇంకా దీని కింద పెద్ద దుంప ఊరుతుంది అది మనకు. మళ్ళీ సైడ్ నుంచి కూడా మళ్ళీ మొలకలు వస్తూనే ఉన్నాయి. మనం దిగపోతే ఇంకా ఇది పెట్టి ఈ వెంటనే వాడుకోవద్దు. ఒక నెల రోజుల తర్వాత మనం వాడుకోవాలి ఇవి కర్రీ చేసుకునే ఉంటే. ఎందుకంటే కొంచెం ఫ్రెష్ కదా, కొంచెం మాగనియాలి. మాగిన వల్లే మనం ఈ దుంపలు కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. పులుసు చేసుకోవాలి. కొందరు ఫ్రై చేసుకుంటారు. ఇన్ని దుంపలు వెళ్ళినాయి, ఇంకా తీసుకోరు. ఒకటే చెట్టు ఇదంతా చూసారు కదా, ఇట్లా పొడుగు దుంప. వెళ్తాయి తీ మెల్లగా తీస్తాను. మెల్లగా వెళ్తాయి. ఇంకో కిలో వెళ్తాయి. అప్పుడే పీకమండి ఎడబీకుతావు ఇన్ని మాట తాగితే వెళ్తలేదు. కింద మస్తు దుంపలు ఉన్నాయండి. కాకపోతే మనం భూమిలో ఫస్ట్ టైం కదా పెట్టుడు, చాలా వెళ్తున్నాయి. మనం ఎప్పుడు టెర్రస్ పైన పెడతాం కదా, చూద్దాం మరి భూమిలో కూడా అని. వెళ్తా మెల్లగా వెళ్తా. ఇగో చామ దుంప అయితే ఇప్పుడు వెళ్ళింది. ఇది ఎట్టకేలకైతే తెంపారు. వీళ్ళు అయితే 10 దుంపలు నట్టున్నాయి. చూసారా ఎంత బాగున్నాయో దుంపలు అనేది. మీరు కూడా ఇట్లా పెట్టుకోండి. చామాకు మంచిగా ఫ్రై చేసుకోవచ్చు, కర్రీ చేయొచ్చు, పొట్లాలు చేయొచ్చు. ఓకేనా? మరి మీకు కమెంట్ రూపంలో ఎలా అనిపించింది మన నాటు చామగడ్డ అన్నది చెప్పండి. ఉంటానండి.